కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సీఎస్కు పంపారు ఏసీబీ డీజీ. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ, ఈఈ అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సీఎస్కు పంపారు ఏసీబీ డీజీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల లైవ్లో అందిస్తారు. రమేష్, కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారుల పాత్ర, అధికారుల అవినీతి, అధికారుల సంబంధించిన అక్రమాలు వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఏసీబీ ఇప్పుడు దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కాళేశ్వరం సంబంధించి ఈఎన్సీ మురళీధర్ కావచ్చు, మరొకరు హరిరామ్ నాయక్ కావచ్చు, మరొకరు మొత్తం ముగ్గురు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. వాళ్ళపైన విచారణ కూడా జరిపింది. అయితే వీళ్ళందరూ సంబంధించి విచారణ జరిపినప్పుడు వాళ్ళు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని చెప్పే విషయం బయటపడింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఒకవైపు ఉంటే మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపింది. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపితే అందులో 33 మంది అధికారులకు సంబంధించిన అక్రమాలు కూడా వెలుగులోకి జరిగింది. ఈ 33 మంది అధికారులు అక్రమాలు పాల్పడ్డారు, అవినీతి పాల్పడ్డారు. వీళ్ళు పెద్ద ఎత్తున కూడా వీళ్ళు అవినీతి చేశారన్న విషయం కూడా విజిలెన్స్ నివేదికలో బయటపడింది. అయితే విజిలెన్స్ అధికారులు దానికి సంబంధించి ఒక నివేదికను ఏసీబీ పంపించింది. అయితే ఏసీబీ అధికారులకు వచ్చిన నివేదిక పైన అటు చర్యలు తీసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను ఏసీబీ అధికారులు అటు ప్రభుత్వానికి సీఎస్ పంపించ జరిగింది. మరోవైపు ఏదైతే ఇప్పటికే ఆ ఏసీబీ అధికారులు ముగ్గురు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. వీటన్నిటి కలిపి కూడా సమగ్ర దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని చెప్పి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు సీఎస్ ను కోరడం జరిగింది. సీఎస్ కు ఫార్మల్ గా ఒక లేఖ పంపించారు. అయితే లేఖలో చాలా విషయాలు ప్రస్తావించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కొంతమంది అధికారులపైన విచారణ జరిపినప్పుడు వాళ్ళు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం బయటపడింది. కాబట్టి ఇప్పుడైతే విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో కొంతమంది అధికారుల పేర్లు ఉన్నాయి. వాళ్లపైన కూడా విచారణ జరపాలని తప్పనిసరిగా మీ అనుమతి కావాల్సి ఉంది. మీ అనుమతి ఇస్తే మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అటు సీఎస్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో మొత్తంగా అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ విజిలెన్స్ నివేదికను కోటికరిస్తూ ఆ మేరకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సీఎస్కి పంపించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే అటు ఏసీబీ అదే ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది. మరోవైపు విజిలెన్స్ నివేదిక వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏసీబీ దీనిపైన దూకుడు పెంచబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినట్లయితే అధికారుల అవినీతి పైన ఏసీబీ విచారణ జరపబోతుంది. విచారణకు సంబంధించిన ఒక ఫార్మల్ గా ముగ్గురు సంబంధించి ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదైతే ఇప్పటికే ఉన్నది. మిగతా ఆఫీసు సంబంధించి అనుమతి కావాలని చెప్పి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు సీఎస్ కి లేఖ రాయడం జరిగింది. సీఎస్ నుండి అనుమతి వచ్చిన తర్వాత ఫర్దర్ ముందుకు వెళ్తామని చెప్పి అధికారులు అంటున్నారు. ఒకవేళ సీఎస్ నుండి అనుమతి వచ్చినట్లయితే వెంటనే ఆ సదరు అధికారులపైన కేసు నమోదు చేసి ముందుకు వెళ్లి విచారణ జరిపి ఆ అధికారులు ఏ విధంగా అక్రమాలు చేస్తారు, ఏ విధంగా సంపాదించారు, ఎంత మొత్తంలో సంపాదించారన్న విషయం కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు పాల్పడ్డ అవినీతి అధికారులకు సంబంధించిన పాత్రపైన ఏసీబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని చెప్పవచ్చు.